అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి. మీకు ఏం రావాలన్నా కూడా రేషన్ కార్డుకే ముడిపెడతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వము. మహిళలకు 2500 రావాలన్నా కూడా రేషన్ కార్డు ఇంప్లిమెంటేషన్ అంటా ఉన్నారు. లేకపోతే 4000 రూపాయల పెన్షన్ రావాలన్నా కూడా రేషన్ కార్డు ఇంప్లిమెంటేషన్ అంటా ఉన్నారు. అన్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతున్నటువంటి 6 గ్యారంటీలలో ఉన్నటువంటి పథకాలు కానివ్వండి, 420 హామీలకు సంబంధించినటువంటి పథకాలు కానివ్వండి, ఏది కావాలన్నా కూడా, ఏది మీకు రావాలన్నా కూడా ఖచ్చితంగా రేషన్ కార్డు కావాల్సిందే. రేషన్ కార్డు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలనుకుంటున్నటువంటి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అవి ఇచ్చేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. అయితే కొన్నిటికి రేషన్ కార్డు ఇంపార్టెంట్, కొన్నిటికి రేషన్ కార్డు లేకపోయినా పర్లేదు, కేవలం మీకు ఆధార్ కార్డు అప్డేట్ పూర్తి స్థాయిలో ఈకేవైసీ ఉంటే సరిపోతుంది అనేటటువంటి ఒక కోణం కూడా తెరపైకి వస్తున్నది. అసలు ఈ రేషన్ కార్డుతో ఎందుకు ముడిపెడతా ఉన్నారు? రేషన్ కార్డు ఉంటేనే మీకు 6 గ్యారెంటీలు, రేషన్ కార్డు ఉంటేనే మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేటటువంటి అంశాలన్నీ ఇస్తాయని చెప్పి ఎందుకు చెప్తున్నారు? అది కూడా రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా కాంగ్రెస్ ఇవ్వబోతున్నటువంటి పథకాలన్నీ రావట. రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు అర్హులైనటువంటి వాళ్లకు, లబ్ధిదారులకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ కొన్ని కీలకమైనటువంటి పథకాలు అందజేయబోతుంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. అయితే మొన్నటి దాకా జనవరి 26వ తారీఖు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన 4 అంశాలను ప్రారంభించింది. ఒకటేమో కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశం ఒకటి తెరపైకి తీసుకొచ్చిండు. ఆల్రెడీ కొత్త రేషన్ కార్డులు సుమారు 11,000 మందికి వచ్చినాయి అనేటటువంటి ఒక చర్చ వినబడతా ఉన్నది. తర్వాత ఇందిరమ్మ ఇండ్లు కూడా మొన్న రేవంత్ రెడ్డి ప్రారంభించిండు. తర్వాత 12,000 రూపాయలు కౌలు రైతులకు ఇస్తా అని చెప్పి ప్రారంభించిండు. తర్వాత రైతు భరోసా కూడా రైతులకు ఇస్తా అనేటటువంటి అంశాన్ని రేవంత్ రెడ్డి ప్రధానంగా తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. అయితే దీంట్లో అనేకమైనటువంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి. రైతు భరోసా కేవలం 5 ఎకరాల లోపు మాత్రం ఉన్నటువంటి రైతులకే వచ్చింది. దాంట్లో రేషన్ కార్డు లేనటువంటి రైతులకు రాలేదట. రేషన్ కార్డు అప్డేట్ చేపినటువంటి రైతులకు కూడా రైతు భరోసా ఇయ్యలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఒక అంశం వినబడుతున్నది. తర్వాత రుణమాఫీ కూడా కొంతమంది రైతులకు కాలేదు, వాళ్ళకి రేషన్ కార్డు లోపం ఉన్నది, రేషన్ కార్డు అప్డేట్ చేపియలేదు, ఈకేవైసీ చేపియలేదు. రేషన్ కార్డు ఉండి 6 నెలలు 7 నెలల దాకా రేషన్ కార్డు వాడలేదు కాబట్టి సో వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయలేదనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. అయితే ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు ఇంకో కీలకమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. యువ వికాసం అని చెప్పి నిరుద్యోగులకు లోన్లు ఇస్తున్నాడు. దాదాపు 50,000 రూపాయల నుండి 4 లక్షల రూపాయల వరకు లోన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఈ లోన్ మీకు రావాలంటే కూడా రేషన్ కార్డు ఇంప్లిమెంటేషన్. రేషన్ కార్డు లేకపోతే, రేషన్ నెంబర్ కనుక మీరు ఆ లిస్టులో, ఆ ఫామ్ లో నింపకపోతే నెక్స్ట్ పేజ్ ఓపెన్ కాదు. మీకు ఈ యువ వికాసానికి సంబంధించినటువంటి లోన్ రావాలంటే సుమారు 50,000 అయినా, 1,00,000 రూపాయలైనా, 2 లక్షలైనా, 4 లక్షల రూపాయలైనా, 3 లక్షలైనా కూడా మీకు లోన్ కావాలి అనుకుంటే మీరు రేషన్ కార్డు ఇవ్వాలి. ఫస్ట్ పేజ్లోనే, ఫస్ట్ ఆప్షన్ మీకు రేషన్ కార్డు నెంబర్ ఇవ్వాలి. రేషన్ కార్డు నెంబర్ ఇవ్వకపోతే నెక్స్ట్ పేజ్ ఓపెన్ కాదు. దాదాపు 6 పేజీలు ఉంటాయట. 6 పేజీలు నింపిన తర్వాతనే మీకు లోన్ వస్తుంది. కాబట్టి ఇంకోటి ఆ క్యాస్ట్ మెమో కావాలి, ఈ యువ వికాసానికి సంబంధించినటువంటి లోన్ కావాలంటే ఇవన్నీ కూడా రేషన్ కార్డుకు ముడిపడి ఉన్నాయి. నాట్ ఓన్లీ యువ వికాసం, తర్వాత మహిళలకు ఇస్తా అని చెప్పినటువంటి 2,500 రూపాయలు అయినా కూడా రేషన్ కార్డు ఇంపార్టెంట్ అట. రేషన్ కార్డు లేకపోతే మహిళలకు 2,500 రూపాయలు రావు అనేది వినబడుతున్నటువంటి చర్చ. తర్వాత 4,000 రూపాయలకు సంబంధించినటువంటి పెన్షన్ కావాలంటే కూడా రేషన్ కార్డు ఉండాల్సిందే. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే మేము పెన్షన్ కూడా ఇస్తామనేటటువంటి అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. తర్వాత 4,000 రూపాయలకు సంబంధించినటువంటి నిరుద్యోగ భృతి కావాలంటే కూడా రేషన్ కార్డు ఇంప్లిమెంటేషన్. రేషన్ కార్డు లేకపోతే 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వమని చెప్తా ఉన్నారు. ఇందిరమ్మ ఇండ్లు కావాలంటే కూడా ఖచ్చితంగా రేషన్ కార్డు కావాల్సిందే. రేషన్ కార్డు లేకపోతే మేము 100% ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యబోము అనేటటువంటి అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా తెరపైకి తీసుకొస్తా ఉన్నారు. తర్వాత 500 రూపాయల పంట బోనస్ కానివ్వండి, 200 యూనిట్ల కరెంటు కానివ్వండి, 12,000 రూపాయల కౌలు రైతులకు డబ్బులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా రేషన్ కార్డు కావాల్సిందే. రేషన్ కార్డు లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతున్నటువంటి పథకాలు రావు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా రేషన్ కార్డు కావాల్సిందే అనేటటువంటి ఒక అంశాన్ని తెరపైకి తీసుకొస్తుందంటే, రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే పేదవాళ్ళ కిందికి వస్తారు. పేదవాళ్ళు ఎవరు అంటే రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు. చాలా మంది ఇప్పుడు అర్బన్ ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళకి రేషన్ కార్డులు ఉన్నాయి. మీరు చూడుర్రి, ఇప్పుడు హీరోలకు, హీరోయిన్లకు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లకు, కాంట్రాక్టర్లకు, వ్యాపార వ్యక్తులకు, కొంత ఆస్తులు ఉన్నటువంటి వాళ్లకు,
వాళ్ళకు రేషన్ కార్డులు ఉన్నాయి. వాళ్ళకి రేషన్ కార్డు ఫస్ట్ ఇయ్యరు. ఎందుకంటే ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకు రేషన్ కార్డు రావు, వాళ్ళు రేషన్ కార్డు తీసుకోరు కూడా. రేషన్ కార్డు ఎవరు తీసుకుంటారు? పేదవాళ్ళు రేషన్ కార్డు తీసుకుంటారు. నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు రేషన్ కార్డు తీసుకుంటారు. కాబట్టి రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు అర్హులు లెక్క గుర్తిస్తారు. అంటే వాళ్ళకి అర్హత ఉంది, వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళకు కాంగ్రెస్ సంక్షేమ పథకాలన్నీ అందాలి అనేటటువంటి ఆలోచనలో ఉంటారు. కాబట్టి రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది అన్ని అంశాలు. తర్వాత ఒకటి కీలకమైనటువంటి అంశాన్ని కాంగ్రెస్ తెరపైకి తీసుకొచ్చింది. ఏంది? దళిత బంధు అని చెప్పి ఒక అంశాన్ని తీసుకొచ్చినది. దళిత బంధులో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి దళిత బంధు ఇచ్చినది. కాంగ్రెస్ మాత్రమే 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ముందుకు వచ్చినారు. ఈ 12 లక్షల రూపాయలు రావాలంటే కూడా రేషన్ కార్డు తప్పనిసరట. రేషన్ కార్డు లేకపోతే దళిత బంధు స్కీమ్ అమలు కాదు. రేషన్ కార్డుతో దళిత బంధు, గిరిజన బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధు, ఈ 4 బంధులు ఇద్దామనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ సర్కారు ఉంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం. తర్వాత ఈ మధ్య కాలంలో ఇంకోటి కూడా, బతుకమ్మ చీరలు కావాలంటే కూడా రేషన్ కార్డుతో ముడిపెడతా ఉన్నారు. రేషన్ కార్డు కావాల్సిందే అనేటటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు. మరి ఇదేందో కొత్తది. మరి ఇప్పుడు బతుకమ్మ చీరలు మహిళలందరికీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది, కానీ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తామనే ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళకే సహాయం చేయాలి కాబట్టి వాళ్ళకే ఇస్తామనేటటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు. ఇంకోటి దీంట్లో నేను అసలు తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే కళ్యాణ లక్ష్మి గతంలో నాకు తెలిసి రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళకు కూడా వచ్చింది. కళ్యాణ లక్ష్మి పెళ్ళైన తర్వాత పెళ్లి కొడుకు ఇద్దరు భార్యాభర్తలు అప్లై చేసుకోవాలి. అటు వాళ్ళ సైడ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇటు అబ్బాయి సైడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చి ఆ సర్టిఫికేట్ ని కొంత ఇప్పుడు అమ్మాయి పెళ్ళైన తర్వాత అబ్బాయి క్యాస్ట్ కే కలిసిపోతుంది కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ 2 కూడా ఇచ్చి తర్వాత వీళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇచ్చి ఆ తర్వాత వీళ్ళకు కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి చెక్ ఇస్తుండే. కానీ ఇప్పుడు అట్లా కాదు. రేషన్ కార్డు ఇంపార్టెంట్. రేషన్ కార్డు ఉంటేనే కళ్యాణ లక్ష్మి వచ్చేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళైంది అనుకో, మ్యారేజ్ అయిన తర్వాత అబ్బాయిది వాళ్ళ పేరెంట్స్ సైడ్, అంటే అబ్బాయిది ఒక క్యాస్ట్ ఒకటే, అబ్బాయి అమ్మాయి క్యాస్ట్ ఒకటైనా కూడా ఇప్పుడు ఈ అమ్మాయిదేమో వాళ్ళ పేరెంట్స్ సైడ్ ఉంటుంది. అంటే అమ్మాయి పేరెంట్స్ సైడ్ అమ్మాయికి సంబంధించినటువంటి రేషన్ కార్డు, అబ్బాయి సైడ్ అబ్బాయికి సంబంధించినటువంటి రేషన్ కార్డు. అయితే కళ్యాణ లక్ష్మి చెక్కు వచ్చిన తర్వాత వీళ్ళు 6 నెలల్లో రేషన్ కార్డు చేంజ్ చేయాలట. 6 నెలల్లో రేషన్ కార్డు చేంజ్ చేయాలి. ఏం చేంజ్ చేయాలి? అమ్మాయి ఫోటో కూడా ఈ అబ్బాయికి సంబంధించినటువంటి రేషన్ కార్డులో రావాల్సిందే. అంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా రేషన్ కార్డు సపరేట్ చేయాల్సిందే అనేటువంటి ఒక చర్చ వినబడుతున్నది. ఈ అంశం కూడా తెరపైకి వస్తున్నది. కాబట్టి రేషన్ కార్డు మార్పులు కూడా జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఆధార్ కార్డు చేంజెస్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోవాలనేటటువంటి అంశాన్ని కాంగ్రెస్ తెరపైకి తీసుకొస్తా ఉన్నారు. ఇంకోటి తులం బంగారం రావాలంటే కూడా కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి స్కీమ్ విషయంలో తులం బంగారం రావాలంటే కూడా రేషన్ కార్డు ఉండాల్సిందే. రేషన్ కార్డు ఉంటేనే వస్తాయి అనేటటువంటి ఒక చర్చ ఉంది. నిరుద్యోగులకు 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి రావాలంటే కూడా రేషన్ కార్డు కావాల్సిందే. నిరుద్యోగులలో కూడా మరి ఉన్నోళ్ళ లేనోళ్ళ అని చూస్తారో ఏమో నాకు తెలుస్తలేదు, కానీ అన్నిటికీ రేషన్ కార్డు ఇంప్లిమెంటేషన్. రేషన్ కార్డు లేకపోతే కాంగ్రెస్ ఏది ఇవ్వడానికి రెడీగా లేదు. అన్నిటికీ రేషన్ కార్డునే ముడిపెడుతున్నారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు, కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు, లేకపోతే రేషన్ కార్డు పోయినటువంటి వాళ్ళు, లేకపోతే రేషన్ కార్డు కొంతమందికి వాళ్ళు తీసేసిరు. ఈ మధ్యకాలంలో 6 నెలల దాకా రేషన్ కార్డు ఉండి 6 నెలల దాకా ఎవరెవరైతే రేషన్ కార్డు వాడుకోలేదో, రేషన్ కార్డు ఎవరెవరైతే యూజ్ చేయలేదో వాళ్ళ రేషన్ కార్డులు అన్ని రద్దు చేసారు. దాదాపు నాకు తెలిసి నాకు తెలిసి రేషన్ కార్డు సుమారు ఒక 2-3 లక్షల రేషన్ కార్డు ఏదో కట్ చేసినట్టున్నారు. మరి ఇన్ని రేషన్ కార్డులు కట్ చేస్తే కొత్త రేషన్ కార్డు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. జనవరి 26వ తారీఖు కొత్త రేషన్ కార్డులు అని చెప్పి ఇప్పుడు మార్చి 31వ తారీఖు నిన్న అయిపోయింది. ఇలా ఏప్రిల్ 1 ఈ రోజుటి వరకు కొత్త రేషన్ కార్డు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. మరి మీరు రేషన్ కార్డు ఇవ్వకపోతే వీళ్ళ బాధ, వీళ్ళు ఏం చేయాలా? ఇప్పుడు రేషన్ కార్డు ఇవ్వాల్సింది మీరు. ఇంకోటి తెల్ల రేషన్ కార్డు కావాలంటా ఉన్నారు. అట్లంటే మరి ఉన్నటువంటి రేషన్ కార్డు అన్ని తీసేయాలి. ఇప్పుడు గ్రీన్ రేషన్ కార్డు తీసుకొస్తారట వీళ్ళు. ఆ రేషన్ కార్డు మీద ఇందిరమ్మ బొమ్మ ఉంటుందట, తర్వాత రేషన్ కార్డు మీద రాజీవ్ గాంధీ బొమ్మ ఉంటుందట. నాకు తెలిసి మరి రేవంత్ రెడ్డి బొమ్మ కూడా ఏమైనా పెట్టుకోవడం మరి తెలియదు. కానీ కొత్త రేషన్ కార్డు ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ఉన్నటువంటి పాత రేషన్ కార్డులు అన్ని కూడా రద్దు చేసి రేషన్ కార్డు అంటే ఏటీఎం కార్డు లేకుండా ఏటీఎం కార్డులకు ఇద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. రేషన్ కార్డు గతంలో ఇంత పెద్దగా ఉంటుండే, ఒక పత్రం లెక్క. ఆ పత్రాన్ని తీసేసి
ఏటీఎం కార్డు రూపంలో చిన్న చిన్న ఫోటోలు, అంటే ఇట్లా రౌండ్ ఫోటోలు, పాస్ ఫోటోలు లెక్క ఉంటాయి కదా, చిన్న చిన్న రౌండ్ ఫోటోలో లెక్క ఇద్దామనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఆల్రెడీ ప్రింటింగ్ అవుతా ఉన్నాయి. ఆ ప్రింటింగ్ అయ్యేటటువంటి కార్డులను ఊర్లోకి వెళ్ళి పాత రేషన్ కార్డులు వసూలు చేసుకుని కొత్త రేషన్ కార్డులు వాళ్ళకి ఇద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారనేటటువంటి ఒక చర్చ నడుస్తుంది. మరి ఎట్లా ఇస్తారు? ఇప్పుడు కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళదేమో అప్డేటెడ్ ఫొటోస్ వస్తాయి. కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు పాత రేషన్ కార్డులు ఏదైతే ఉన్నాయో ఆ పాత రేషన్ కార్డులో ఉన్నటువంటి ఫోటోలే కొత్త దానికి వస్తాయట. ఇది చెప్తున్నటువంటి అంశం. మొన్న గ్రామ సభలు పెట్టినప్పుడు రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోరు అని చెప్పారు. అప్లై కూడా చేసుకున్నారు. చాలా మందికి రేషన్ కార్డు రావాల్సినటువంటి అవసరం ఉన్నాయి. కొంతమంది ఇంకా అప్లై చేసుకున్నటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం. అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏప్రిల్ నెలలో అవకాశం కల్పించేటటువంటి కార్యక్రమం చేయబోతా ఉందట. ఏప్రిల్ 30వ తారీఖు లోపు మీరు అప్లై చేసుకోవచ్చు అనేటటువంటి అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తీసుకురాబోతుందనే చర్చ నడుస్తుంది. తర్వాత మహిళలకు స్కూటీలు కావాలంటే కూడా రేషన్ కార్డు కావాల్సిందేనట. తర్వాత మహిళలు, చిన్నపిల్లలు ఇప్పుడు 10th క్లాస్ లోపు లేకపోతే ఇంటర్మీడియట్ వాళ్ళకి సైకిల్ ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉందట ప్రభుత్వం. వాళ్ళకి సైకిల్ రావాలంటే కూడా రేషన్ కార్డు కావాల్సిందే. ఏది కావాలంటే కాంగ్రెస్ నుండి సంక్షేమ పథకాలు మీకు రావాలంటే, కాంగ్రెస్ ఇవ్వబోతున్నటువంటి గ్యారెంటీలు మీకు అందాలంటే రేషన్ కార్డు. రేషన్ కార్డు లేకపోతే ఏమీ చేయలేము అనేటటువంటి మాటని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పబోతా ఉంది. కాబట్టి రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు ఇమీడియట్లీ రేషన్ కార్డు తీసుకునేటటువంటి కార్యక్రమం చేయండి. రోజు రేషన్ కార్డు లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు అనేది ప్రభుత్వం ప్రధానంగా చెప్తున్నటువంటి అంశం. మరి ఎట్లా ముందుకు పోతారు, ఏ విధంగా ముందుకు పోతారు, అన్నిటికీ రేషన్ కార్డు అంటా ఉన్నారు. మరి చూడాలి మరి రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంది, మరి ప్రభుత్వం ఏమైనా ఇచ్చేటటువంటి అవకాశం ఉందా, లేదా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా వేచి చూద్దాం.